విశాఖపట్నం నుండి భద్రాచలం వరకు ఏపీఎస్ ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్సులో చేసే ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు ఒక మరుపురాని అనుభూతి. విశాఖపట్నం ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి బయలుదేరిన మన బస్ ఏజెన్సీ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుండి ప్రారంభమయ్యే పచ్చని కొండలు, వంపులు తిరిగే ఘాట్ రోడ్లు, దట్టమైన అడవులు, చిన్న చిన్న గ్రామాలు, జలపాతాలు, అటవీ ప్రాంతంలో లంచ్ చేయడం ప్రతి ప్రయాణికుడిని మంత్రముగ్ధులను చేస్తుంది. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం ఏపీఎస్ ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్సులో విశాఖపట్నం నుండి భద్రాచలం వరకు ప్రయాణిద్దాం. ఈ మార్గంలో మన బస్ అడవులు, గిరిజన గ్రామాలు, ఘాట్ రహదారులు, జలపాతాలు దాటుకుంటూ భద్రాచలం చేరుకుంటుంది. అయితే ఈ బస్ ఎక్కడి నుండి బయలుదేరుతుంది, ఏ గ్రామాల గుండా మన బస్ ప్రయాణిస్తుంది, ఎక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్ బ్రేక్ల కోసం ఆగుతుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, టికెట్ ఫేర్ ఎంత, ఏ సమయానికి ఏ ఊరు చేరుకుంటుంది, ఈ బస్ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు విశాఖపట్నం ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాను. ఇది బస్ స్టాండ్ ఎంట్రన్స్. స్టే చేయడానికి రూమ్స్, హోటల్స్ చాలా ఉంటాయి. పదండి బస్ స్టాండ్లోకి వెళదాం. ఇదంతా విశాఖపట్నం ఆర్టీసీ బస్ స్టాండ్. భద్రాచలం వైపు వెళ్లే బస్సులు ఈ ప్లాట్ఫామ్లకు ఎడమ వైపున, అంటే బస్సులు బస్ స్టాండ్లోకి వచ్చే మార్గానికి ఎదురుగా గల ప్లాట్ఫామ్లో ఆగుతాయి. మన బస్ ఆగే ప్లాట్ఫామ్ నెంబర్ 12. ఇక్కడ రాజమహేంద్రవరం, భద్రాచలం వైపు వెళ్లే బస్సులు ఆగుతాయి. ఇక్కడ నుండి భద్రాచలానికి బస్సులు ఉదయం 5:30 సాయంత్రం 6 రాత్రి 7:30 బయలుదేరుతాయి. ఉదయం 5 గంటలకు మన బస్ ప్లాట్ఫామ్ నంబర్ 12లోకి వస్తుంది. ఇదే మనం ప్రయాణించబోయే బస్, ఏపీఎస్ ఆర్టీసీ వారి అల్ట్రా డీలక్స్ బస్. ఈ బస్ సర్వీస్ నెంబర్ 3467 విశాఖపట్నం నుండి బయలుదేరి సీలేరు, భద్రాచలం వెళుతుంది. మన బస్ నర్సీపట్నం, డొంకరాయి, మోతుగూడెం మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ బస్సులో పుష్ బ్యాక్ సీట్స్ 2x2 కాంబినేషన్లో ఉంటాయి. ఇక షెడ్యూల్ సమయానికి మన బస్ విశాఖపట్నం ఆర్టీసీ బస్ స్టాండ్లోని 12వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరింది. లలిత జ్యువెలర్స్ వెనుక ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ పేరు మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నుండి మన బస్ విశాఖపట్నం శ్రీకాకుళం హైవేలోకి వెళుతోంది. పొద్దునే విశాఖపట్నం చాలా ప్రశాంతంగా ఉంది. ద్వారకానగర్ దాటిన తర్వాత హైవే వస్తుంది. ఇక్కడ నుండి మన బస్ ఎడమవైపు వెళుతుంది. కుడివైపు వెళితే శ్రీకాకుళం వస్తుంది. ఇప్పుడిప్పుడే వెలుగు వస్తోంది. ఈ రహదారికి ఇరువైపులా గార్డెన్ బాగా పెంచారు. ఉదయం కావడం వల్ల రహదారులు చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. అదే 8 గంటలు దాటితే ఈ రహదారులు ఫుల్ బిజీ అయిపోతాయి. ఇది NAD ఫ్లైఓవర్ సర్కిల్. ఇక్కడ నుండి మన బస్ ఎడమవైపు మార్గంలో ప్రయాణిస్తుంది. మన బస్ ప్రయాణిస్తున్న ఈ ఫ్లైఓవర్ క్రింద రైల్వే లైన్ ఉంది. ఇక్కడి వాతావరణం చూస్తుంటే ఈరోజు మన ప్రయాణం మొత్తం మబ్బులు, వానలతో ఉండేలా ఉంది. ఈ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.
ఇది విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళే మార్గం. ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది గాజువాక బస్ స్టాప్. ఇది గాజువాక సెంటర్. మనకు ఎడమవైపు ఉన్న ఈ రహదారిలో ముందుకు వెళితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కమాన్. ఇప్పుడు వచ్చేది కోర్మనపాలెం. ఇది విశాఖపట్నం లోకల్ బస్. ఈ బస్ విశాఖపట్నం నుండి సింధియా, మల్కాపురం, గాజువాక, శ్రీనగర్, కోర్మనపాలెం, అగనంపూడి, లంకెలపాలెం మీదుగా అనకాపల్లి వెళుతోంది. ఇది మన జర్నీలో మరొక రైల్వే ఫ్లైఓవర్. మనం లంకెలపాలెం చేరుకోవడంతో విశాఖపట్నం సిటీ నుండి బయటకు వచ్చాము. అనకాపల్లి దగ్గర ఉండే ఈ ఫ్లైఓవర్ దాటిన వెంటనే అనకాపల్లి మొదలవుతుంది. ఇప్పుడు వచ్చే ఊరు అనకాపల్లి. ఇక్కడ గల నూకాలమ్మవారి ఆలయం చాలా మహిమగల ఆలయం. ఇదంతా అనకాపల్లి టౌన్. ఇక్కడ బొజ్జనకొండ బౌద్ధ స్తూపాలు కూడా చాలా ఫేమస్. అనకాపల్లి టౌన్ అనకాపల్లి జిల్లాకి ముఖ్య పట్టణం. ఇప్పుడు వచ్చేది అనకాపల్లి బస్ స్టాండ్. ఈ రహదారిలో మన బస్ ఎడమవైపు వెళుతుంది. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళితే బస్ స్టాండ్ వస్తుంది. మన బస్ అనకాపల్లి బస్ స్టాండ్లో బస్సులు బయటకు వెళ్ళే మార్గానికి ప్రక్కన ఉన్న ప్లాట్ఫామ్లో ఆగుతుంది. ఇక్కడ మన బస్ ఒక 5 నిమిషాలు ఆగుతుంది. అనకాపల్లిలో నూకాలమ్మవారు చాలా మహిమగల దేవత. బ్రేక్ తర్వాత మన బస్ స్టాండ్ నుండి తిరిగి బయలుదేరింది. బస్ స్టాండ్ నుండి బయటకు వచ్చిన తర్వాత మన బస్ ఎడమవైపు రహదారిలో ప్రయాణించి నర్సీపట్నం వైపు వెళుతోంది. ఉదయం కావడం వల్ల ట్రాఫిక్ రద్దీ లేకుండా రహదారులు ఖాళీగా ఉన్నాయి. మన బస్ తుంపల వద్ద ఉన్న ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని దాటుతోంది. ఇక్కడ నుండి కుడివైపు రహదారిలో ప్రయాణిస్తుంది.
ఈ ప్రాంతంలో కొబ్బరి తోటలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ కాలువ పేరు ఏలేరు కాలువ. మబ్బులు బాగా ఉన్నాయి కానీ వర్షం పడడం లేదు. మబ్బులు దూరంగా కొండలతో ఈ విలేజ్ చూడడానికి చాలా బాగుంది. ఈ ఊరు కొత్తూరు. ఈ రూట్లో 63 కిలోమీటర్ల దూరం వెళితే తుని వస్తుంది. అదే 354 కిలోమీటర్ల దూరం వెళితే విజయవాడ వస్తుంది. ఈ ఏరియాలో యూకలిప్టస్ తోటలు ఎక్కువ పెంచుతున్నారు. ఇప్పుడు వచ్చే ఊరు కసింకోట. ఈ ఊరు కసింకోట. ఇప్పుడు వచ్చే ఊరు బయ్యవరం. ఇదంతా బయ్యవరం గ్రామం. ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్. ఈ రహదారిలో ఎదురుగా వెళితే యలమంచిలి వస్తుంది. కుడివైపుకు వెళితే జమ్మాదులపాలెం వస్తుంది. ఈ రహదారిలో ఎదురుగా వెళితే రాజమహేంద్రవరం వస్తుంది. కుడివైపుకు వెళితే నర్సీపట్నం వస్తుంది. మన బస్ నర్సీపట్నం రహదారిలోకి వెళుతోంది. ఈ ఊరు పేరు తాళ్లపాలెం. ఇదంతా తాళ్లపాలెం గ్రామం. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ కొండ వరకు వచ్చిన తర్వాత మన బస్ కుడివైపు డైవర్షన్ తీసుకుంటుంది. ఇది శారదా నది. ఈ ఊరు పేరు భీమవరం. ఈ మార్గంలో దూరంగా కొండలు, సర్వే తోటలు, చిన్న చిన్న గ్రామాలు చూడడానికి బాగుంటాయి. ఇక ఈ ఊరు పేరు లాలం కొత్తూరు. ఇదంతా లాలం కొత్తూరు గ్రామం. ఇప్పుడు వచ్చే ఊరు ఈశ్వరపల్లి. తర్వాత వచ్చే ఊరు రాజుపేట.
పేరు సెట్టిపాలెం బ్రిడ్జ్. ఈ ఊరి పేరు సెట్టిపాలెం. ఈ ఊరి పేరు భీమబోయిన పాలెం. నర్సీపట్నం దగ్గర పడుతున్న కొద్దీ లొకేషన్స్ ఇంకా గ్రీనరీగా మారిపోతాయి. ఇప్పుడు వచ్చే ఊరు మాకవరపాలెం. ఇదంతా మాకవరపాలెం గ్రామం. ఇప్పుడు మన బస్ మాకవరపాలెం బస్ స్టాండ్లోకి వెళుతోంది. బస్ స్టాండ్ మనకు కుడివైపున ఉంది. ఇది మాకవరపాలెం బస్ స్టాండ్. ఈ నది పేరు కొండల అగ్రహారం రివర్. ఇది కొండల అగ్రహారం. ఈ ఊరి పేరు గంగవరం. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి నెంబర్ 159, నర్సీపట్నం తాళ్లపాలెం రహదారి. ఇప్పుడు వచ్చే ఊరు పెద్దబొట్టేపల్లి. ఇక్కడ నుండి నర్సీపట్నం మొదలవుతుంది. ఇదంతా నర్సీపట్నం. మన బస్ నర్సీపట్నం బస్ స్టాండ్లోకి వెళుతోంది. ఇదే నర్సీపట్నం బస్ స్టాండ్. విశాఖపట్నంలో బయలుదేరిన తర్వాత మన బస్ ఇప్పటి వరకు 85 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఉదయం 7:45 మన బస్ నర్సీపట్నం చేరుకుంది. ఇక్కడ మనకు బ్రేక్ ఉంటుంది. ఇది బస్ స్టాండ్ క్యాంటీన్. ఇది ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అండ్ టీ. 15 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ నర్సీపట్నం బస్ స్టాండ్ నుండి తిరిగి బయలుదేరింది. నర్సీపట్నం తర్వాత మన బస్ ఆగే మరొక ఊరు లంబసింగి. నర్సీపట్నం నుండి లంబసింగి వచ్చి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన బస్ నర్సీపట్నంలోని లంబసింగి రహదారిలోకి వెళుతోంది. ఇంకా మనం నర్సీపట్నంలోనే ఉన్నాం. ఇది నర్సీపట్నం సంత. ఇది నర్సీపట్నం కాలేజ్ ఏరియా. ఇక్కడితో నర్సీపట్నం పరిధి ముగిసింది. అటవీ ప్రాంతం ప్రారంభమైంది.
ఈ ఊరి పేరు గబ్బాడ. గబ్బాడ ఊరు బాగుంది. ఈ ఊరు పేరు రమణాపల్లి. ఇక్కడ చిన్న గుడి కూడా ఉంది. మన బస్ దూరంగా కనిపిస్తున్న కొండలపైకి వెళుతుంది. ఈ ఊరు పేరు ఏటిగైరంపేట. దూరంగా కనిపిస్తున్న కొండలపైకి మన బస్ వెళుతోంది. ఏటిగైరంపేట గ్రామం ల్యాండ్స్కేప్ చాలా బాగున్నాయి. ఏటిగైరం దాటిన తర్వాత ల్యాండ్స్కేప్ చాలా గ్రీనరీగా మారిపోతాయి. ఇక్కడ చెట్లు కొండలు తప్ప మరేమీ కనబడడం లేదు. ఈ ఊరి పేరు బొంకులపాలెం. ఇక్కడ అరటి పండిస్తున్నారు. ఈ ఊరి పేరు మర్రిపాలెం. మర్రిపాలెం సెంటర్ నుండి మన బస్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడు వచ్చే ఊరు డౌనూరు. ఈ ఊరు డౌనూరు. ఇది డౌనూరు ఫారెస్ట్ చెక్ పోస్ట్. కొండల వెనుక డౌనూరు గ్రామం ఉంటుంది. దట్టమైన అడవులలో మన బస్ ప్రయాణిస్తోంది. రాత్రి సమయంలో ఈ రూట్లో ప్రయాణం కాస్త కష్టం. లైట్స్ కూడా లేవు. డౌనూరు దాటిన తర్వాత మన జర్నీలో ఇది మొదటి ఘాట్. ఇప్పుడు సమయం ఉదయం 8:45 కావస్తుంది. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి జాతీయ రహదారి 516E. ఇక్కడ నుండి లంబసింగి ఘాట్ మొదలవుతుంది. ఈ ఘాట్ ఏరియల్ వ్యూలో ఈ విధంగా ఉంటుంది. కొండను కట్ చేసి రహదారి వేశారు. మన బస్ ఇంకా కొండ ఎక్కుతోంది. ఈ ఏరియా పేరు చింతపల్లి ఘాటి. శ్రీ 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 బోడకొండమ్మ తల్లి ఆలయం. ఈ ఏరియా తోటమామిడి. ఇక్కడ వ్యాలీ వ్యూ బాగుంది. అడవులు ఘాట్ జర్నీలు ఇష్టమైన వారు తప్పకుండా ఈ రహదారిలో ప్రయాణించాలి.
ఇప్పుడు వచ్చేది లంబసింగి జంక్షన్. ఉదయం 9:15 మన బస్ లంబసింగి జంక్షన్ చేరుకుంది. ఇక్కడ నుండి కుడివైపు వెళితే లంబసింగి హిల్ స్టేషన్ వెళతాము. మన బస్ ఎడమవైపు మార్గంలో వెళుతోంది. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే కేడీపేట 67 కిలోమీటర్ల దూరంలో, మారేడుమిల్లి 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వ్యాలీ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. లంబసింగి తర్వాత వచ్చే ఊరు చిత్రల్లగొప్పు. ఈ ఊరు పేరు చిత్రల్లగొప్పు. ఇది మార్కెట్ ఏరియా. ఇక్కడ పనస, పైనాపిల్ అమ్మే దుకాణాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ అటవీ పనసకాయలు, ఫుల్ ఆర్గానిక్. మీకు ఆర్గానిక్ పనసకాయలు, పైనాపిల్ కావాలంటే చిత్రల్లగొప్పుకి రండి. పైనాపిల్ కూడా ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే పెదబరద గ్రామం వస్తుంది. ఈ ఊళ్ళో అందరూ పనసకాయలు అమ్ముతున్నారు. ఈ ఏరియా పేరు రాజుపాకలు. ఇక్కడ లంబసింగి రిసార్ట్స్ చాలా ఉంటాయి. మన బస్ రాజుపాకలు గ్రామం దాటింది. మన బస్ కొండల మధ్యలో ప్రయాణిస్తోంది. ఈ ఊరు పేరు మడికుంట. ఇక్కడ వ్యాలీ వ్యూ బాగుంది. ఇక్కడ వరి కూడా పండిస్తున్నారు. ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఊరు లోతుగడ్డ జంక్షన్. నేను లోతుగడ్డ రావడం ఇది రెండవసారి. మొదటిసారి రాజమహేంద్రవరం అరకు వ్యాలీ బస్ జర్నీ చేసేటప్పుడు వచ్చాను. ఈ ఊరు చాలా బాగుంది. ఈ ఊరు లోతుగడ్డ. ఇక్కడ నుండి కుడివైపు వెళితే పాడేరు వస్తుంది. ఎదురుగా వెళితే చింతపల్లి వస్తుంది. ఉదయం 9:45 మన బస్ లోతుగడ్డ చేరుకుంటుంది. ఇదంతా లోతుగడ్డ మార్కెట్ ఏరియా. ఇవన్నీ కూడా ఆర్గానిక్ వెజిటబుల్స్. ఈ రహదారి జాతీయ రహదారి 516E. ఇక్కడ నుండి భద్రాచలం 232 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లోతుగడ్డ నుండి మన బస్ తిరిగి బయలుదేరింది. ఈ ఊరు పేరు కొలపరి. ఇప్పుడు వచ్చే ఊరు చింతపల్లి. ఈ ఊరు చింతపల్లి. ఇక్కడ నుండి మన బస్ చింతపల్లి బస్ స్టాండ్లోకి వెళుతుంది. ఇప్పుడు వచ్చేది చింతపల్లి బస్ స్టాండ్. ఇది చింతపల్లి బస్ స్టాండ్. ఉదయం 10:20 మన బస్ చింతపల్లి బస్ స్టాండ్ చేరుకుంది. ఒక 5 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ చింతపల్లి బస్ స్టాండ్ నుండి తిరిగి బయలుదేరింది.
చింతపల్లి ఏరియాలో కాఫీ తోటలు ఎక్కువ ఉంటాయిలా ఉంది. అందువల్ల ఇక్కడ కాఫీ బోర్డ్ ఉంది. ఇక్కడ పండే ముఖ్యమైన పంటలలో కాఫీ కూడా ఒకటి. చింతపల్లి తర్వాత వచ్చే ఊరు అంతర్లా. ఇక్కడ కొండను ఆనుకొని ఒకటే బిల్డింగ్ ఉంది. ఈ ప్రాంతంలో టీ టైం ఉంది. ఇక్కడ ఒక చిన్న గ్రామం ఉంది. ఇది ప్రకృతిలో ఒక అందమైన గ్రామం. ఈ గ్రామంలో ఆలయం ఉంది. పింక్ కలర్ లో చూడడానికి బాగుంది. మనకు దూరంగా వర్షం పడుతోంది. కొండ కనపడకుండా పొగమంచు మేఘాలు కమ్మేశాయి. ఈ ఊరు పేరు పెంటపాడు. మనం ప్రయాణిస్తున్న ఈ రహదారి జాతీయ రహదారి కావడం వల్ల ప్రతి ఊరు పేరుతో ఇక్కడ ఇలా బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఊరు వెనుక కొండ ఉంటుంది, కానీ పొగమంచు వల్ల కనబడడం లేదు. ప్రతి గ్రామం వద్ద ఇలా చిన్న బస్ స్టాప్ కట్టారు. దీనివల్ల ఈ రూట్లో ప్రయాణించే వారికి, బస్సులు ఆటోల కోసం వెయిట్ చేసేవారికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక్కడ మేఘాలు కొండను కవర్ చేస్తున్నాయి. ఈ ఊరి పేరు రిమ్తాడ. ప్రకృతిలో ప్రయాణం అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే కేడీపేట వస్తుంది. కుడివైపుకు వెళితే సిలేరు వస్తుంది. మన బస్ ఇక్కడ నుండి కుడివైపు వెళుతుంది. అటవీ ప్రాంతంలోని గ్రామాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఊరు దుచ్చెర్లపాలెం. ఇది దుచ్చెర్లపాలెం బస్ స్టాప్. ఇక్కడ కొత్తగా రామాలయం కడుతున్నారు. ఈ ప్రాంతంలోని గ్రామాలు ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ హైవేకు ఆనుకొని సమీపంలో ఉంటాయి. ఈ ఊరు పేరు ఏబులం. ఇది ఏబులం గ్రామం. ఈ హైవే చాలా బాగుంది. రహదారి ఎటువంటి కుదుపులు లేకుండా ఉంది. ఇక్కడ మేఘాలు క్రిందకు వస్తున్నాయి. వర్షం కూడా మొదలవుతోంది. ఇక్కడ వ్యాలీ వ్యూ బాగుంది. ఇప్పుడు వచ్చే ఊరు రామగెడ్డ. ఇది రామగెడ్డ బస్ షెల్టర్. ఇది రామగెడ్డ వ్యాలీ. ఇప్పుడు సమయం ఉదయం 10:50 అయ్యింది. వర్షం పొగమంచు వల్ల ఇంత చీకటిగా కనిపిస్తోంది. ఏబులం తర్వాత గూడెం కొత్త వీధి గ్రామం వస్తుంది. ఈ ఊరు కొత్తగూడెం వీధి అంటే జీకే వీధి. కొన్ని లొకేషన్స్ గురించి చెప్పడం కన్నా చూడడం బాగుంటుంది. అలాంటి లొకేషన్స్లో ఇది కూడా ఒకటి. ఈ ఊరి పేరు జీకే వీధి. ఇక్కడ నుండి మన బస్ ఎడమవైపు వెళుతోంది. ఇక్కడ కూడా వర్షం పడుతోంది.
కొత్త వీధి నుండి మన బస్ తిరిగి బయలుదేరింది. ఇక్కడ వర్షం బాగా పడుతోంది. వరి నాట్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ స్టెప్గా వ్యవసాయం చేస్తున్నారు. వర్షంలో బస్ ప్రయాణం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. గూడెం పాత వీధి తర్వాత గొమ్మలగుండి గ్రామం వస్తుంది. ఇక్కడ నుండి మరలా ఘాట్ రహదారి మొదలవుతుంది. ఇదంతా కూడా వరి పండించే ఏరియా. ఇక్కడ చెట్ల మధ్య చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. ఇప్పుడే వర్షంలో ఘాట్ రహదారి మొదలైంది. వర్షం తగ్గిన తర్వాత తిరిగి మన వ్లాగింగ్ మొదలు పెడదాం. ఇప్పుడు వచ్చే ఊరు సాపర్ల. ప్రస్తుతం వర్షం తగ్గింది. సావలలో ఇంకా వర్షం పడుతోంది. మన బస్ మళ్ళీ ఘాట్ ఎక్కుతోంది. ఈ ఘాట్ దారకొండ వద్ద ఉంటుంది. మీరు ఎప్పుడైనా వర్షంలో ఇలాంటి లొకేషన్స్లో ప్రయాణం చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మన బస్ మేఘాలలో ప్రయాణిస్తోంది. మనకు ఎదురుగా కొండలు ఉన్నాయి, మేఘాలలో కనబడటం లేదు. ఇప్పుడు వచ్చేది దారకొండ వ్యూ పాయింట్. ఇది వచ్చి దారకొండ వ్యాలీ వ్యూ. మనకు ఎదురుగా కనిపిస్తున్నది దారకొండ జలపాతం. దారకొండ దాటిన తర్వాత దారాలమ్మవారి ఆలయం వస్తుంది. ఈ ఆలయం ఈ ప్రాంతంలో చాలా మహిమగల అమ్మవారి ఆలయంగా పేరు పొందింది. దారాలమ్మవారు ఏ విధంగా ఉంటారు మీరు దర్శించుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి మన బస్ దారకొండ గ్రామం చేరుకుంటోంది. ఇప్పుడు వచ్చేది దారకొండ గ్రామం. మధ్యాహ్నం 12:15 మన బస్ దారకొండ గ్రామం చేరుకుంది.
కొంత దూరం ప్రయాణించిన తర్వాత మన బస్ అప్పర్ సీలేరు చెక్ పోస్ట్ చేరుకుంటుంది. ఇది దాటి ముందుకు వెళితే సీలేరు గ్రామం వస్తుంది. సీలేరు ఊరిలోకి వెళ్ళిన తర్వాత మన బస్ తిరిగి బయటకు వస్తుంది. ఇది సీలేరు సెంటర్. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంది. మధ్యాహ్నం 1 గంటకు మన బస్ సీలేరు చేరుకుంది. సీలేరులో మనకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈ హోటల్ పేరు శ్రీదేవి. భోజనం బానే ఉంది. దీనికి 100 రూపాయలు ఛార్జ్ చేశారు. ఒక 20 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ సీలేరు నుండి బయలుదేరింది. ఈ ఏరియా ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉంటుంది. మన బస్ సీలేరు నదికి దగ్గరలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇక్కడ నుండి మన బస్ ఎదురుగా వెళుతుంది. సీలేరు తర్వాత రహదారి ఈ విధంగా ఉంటుంది. మన రహదారికి సమాంతరంగా ఈ విధంగా సీలేరు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఉంది. సీలేరు తర్వాత ల్యాండ్స్కేప్స్ చాలా గ్రీనరీగా ఉంటాయి. ఇక్కడ కూడా ఒక ఊరు ఉంది. ఈ ఊరుకు బోర్డు లేదు. ఇప్పుడు వచ్చే ఊరు వలసగడ్డ. ఇది సీలేరు నది నుండి ప్రవహిస్తున్న ఒక నది పాయ. అడవులు కొండల మధ్య ఈ నది చూడడానికి బాగుంది. కొండలను కప్పేస్తున్న మేఘాలతో ఈ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రూట్లో ప్రతి చిన్న ఊరుకు ఒక బస్ స్టాప్ కట్టారు. ఈ ఊరు మర్రిగూడ. అవునో కాదో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు కావస్తోంది. మన బస్ ఒడిశా బార్డర్ను ఆనుకొని ప్రయాణిస్తోంది. ఇప్పుడు వచ్చే ఊరు డొంకరాయి. ఈ ఊరు డొంకరాయి. మన బస్ డొంకరాయి ఊరిలోకి వెళుతోంది. హీరో రవితేజ గారి సినిమా ఇరుముడి ఈ ఊరిలోనే షూట్ చేశారు. మన బస్ డొంకరాయి నుండి బయలుదేరింది. ఇక్కడ డొంకరాయి రిజర్వాయర్ ఉంటుంది. అలాగే మారమ్మ తల్లి ఆలయం కూడా ఉంది.
ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే అమెరవాగు పికప్ డ్యామ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ పేరు ఆంధ్ర తెలంగాణ బ్రిడ్జ్. ఇదో చిన్న ఊరు. ఇది సిలేరు నదీ పాయ. ఇక్కడ నుండి లక్కవరం అటవీ ప్రాంతం మొదలవుతుంది. ఈ ఊరు పేరు ఇంతులూరు వాగు. ఇంతులూరు వాగులో చిన్న స్కూల్ కూడా ఉంది. ఇక్కడ చాలా చిన్న చిన్న వాగులు ఉంటాయి. ఇవన్నీ కూడా సిలేరుతో లింక్ అయి ఉంటాయి. ఈ రూట్లో దూరంగా కొండలు, మేఘాలు, చిన్న చిన్న గ్రామాలు, వాగులు తప్ప మరి ఎలాంటి పొల్యూషన్ ఉండదు. దీని పేరు వాటర్ వారధి శక్తి కాలువ. డొంకరాయి నుండి ఈ రహదారి బాగా ఉంది. ఇప్పుడు వచ్చే ఊరు మోతుగూడెం. ఈ ఊరు పేరు మోతుగూడెం. ఇక్కడ నుండి రాజమహేంద్రవరం 138 కిలోమీటర్ల దూరంలోను, భద్రాచలం 96 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన జర్నీలో ఇప్పుడు వచ్చేది గూడూరు వై జంక్షన్. ఇక్కడ రాజమహేంద్రవరం, భద్రాచలం, విశాఖపట్నం వైపు వెళ్ళే రహదారులు కలుస్తాయి. ఈ ఊరు పేరు చింతూరు. మన బస్ చింతూరు బస్ స్టాండ్లోకి వెళుతోంది. ఈ బ్రిడ్జ్ పేరు చింతూరు బ్రిడ్జ్. సాయంత్రం 4 గంటలకు మన బస్ చింతూరు నుండి బయలుదేరింది. చింతూరు నుండి భద్రాచలం దాదాపుగా 64 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీతారాంపురం వద్ద మన బస్ ఆంధ్ర నుండి తెలంగాణలోకి ఎంటర్ అయింది. ఇది ఆంధ్రప్రదేశ్కు ఎండ్ పాయింట్. ఇక్కడ నుండి భద్రాచలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన బస్ తెలంగాణలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు వచ్చే ఊరు మన జర్నీలో మన డెస్టినేషన్ అయిన భద్రాచలం. ఇదంతా భద్రాచలం ఊరు. ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం ఉంటుంది. ఇది మహిమాన్వితమైన రాములవారి ఆలయాలలో ఒకటి. సాయంత్రం 5:20 మన బస్ షెడ్యూల్ సమయానికి 5 నిమిషాలు లేటుగా భద్రాచలం బస్ స్టాండ్ చేరుకుంది. ఓవరాల్గా ఈ బస్ జర్నీ చాలా బాగుంది. అడవులు, కొండలు, జలపాతాలు, చిన్న చిన్న గ్రామాలు దాటుకుంటూ మన బస్ ప్రయాణం చేసింది. బస్సు స్టాఫ్ ప్రయాణికులతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ బస్సులో ఒకరికి టికెట్ ఫేర్ 599 రూపాయలు ఛార్జ్ చేశారు. దీనికి ట్యాక్స్లు అదనంగా ఉంటాయి. ప్రకృతిలో ప్రయాణించాలనుకునే వారికి ఈ బస్ ప్రయాణం చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.